నాకు తెలిసిన ఓ మోతేవారు ఏమన్నాడంటే, జీవితంలో డబ్బు అనేది సంతోషాన్ని ఇయ్యదు, నిజమైన సంతోషాన్ని ఇచ్చేది మన బంధుమిత్రులు, తర్వాత స్నేహితులు అని చెప్పాడు. పిచ్చి నా కొడుకువాడు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో డిగ్రీలు పీజీలు అయిపోయి కూడా బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం 15,000కు ఒక ఎంఎన్సీ కంపెనీలోనో లేదంటే ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీలోనో జాబ్ చేస్తే, నువ్వు నెలవార్లు ఊడిగం చేస్తే ఏదో ఒక వన్ ఫైన్ డే, ఫిఫ్త్ కానీ ఫస్ట్ డే కానీ శాలరీ ఆ 15,000 క్రెడిట్ అయినప్పుడు నీ ఫోన్కు మెసేజ్ వస్తుందా టింగుమని, దాన్ని చూసినప్పుడు వచ్చే ఆనందం ఎంత ఉంటుందో తెలుసా? అంతెందుకు, మీ గలీలో ఉండింటారు చెప్రిగాణలు, ముడ్డి కిందికి 30 ఏళ్ళు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి బతుకుతుంటారు. ఫోన్లు గెలుక్కుంటూ, క్రికెట్ మ్యాచ్లు ఆడుకుంటూ, బెట్టింగ్స్ వేస్తూ తల్లిదండ్రులను రక్తం తాగుతుంటారు. అలాంటి వాళ్ళని చూసినప్పుడు ఎవడో ఒకడు అంటాడు, పని పాట లేకుండా పోకిరిగాన్లా రోడ్డు మీద తిరుగుతున్నాడు, పలానోడు చూడండి నెలకు 15,000 సంపాదించిన సిన్సియర్గా బతుకుతున్నాడు అని ఇలా కంపేర్ చేసినప్పుడు మీరు వింటే వస్తుంది చూడ హ్యాపీనెస్. అది కూడా డబ్బు ఇచ్చింది. చాలామంది మన దోస్తులతో కలిసి బయటికి వెళ్తేనో ముచ్చట్లు పెడితేనో బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకుంటారు. కానీ నిజం చెప్తున్నా, నువ్వు బాగా డబ్బు సంపాదించి వన్ ఫైన్ నీ ఫ్రెండ్ గానికి మంచి దావతి, నువ్వు తెల్లవారులు వాని వెంట తిరిగిన వాడు పట్టించుకున్నాడు, ఒక్కసారి నువ్వు దావత్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీడు గ్రేట్ రా అని మిమ్మల్ని అనుకుంటాడు. అలా అనిపించింది కూడా డబ్బే. అరే అంతెందుకురా భయ్, నీ జీవితంలో జరిగే ప్రతి ఈవెంటు, పెళ్ళిళ్ళు, పెద్ద మనిషి ఫంక్షన్లు, చివరికి నీ చావు రోజు పెట్టే తద్దినపు ఫుడ్ కూడా మంచి క్వాలిటీది పెడితేనే జనాలు అబ్బా ఏం సావురా భయవింది అని నిన్ను ప్రశంసిస్తారు. అది డబ్బు. డబ్బు ఉంటేనే వాల్యూ ఉంటుంది. డబ్బు మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. 10వ 12వ ఏదో ఒకటి ఖాళీ కూర్చోకుండా ఏదో ఒక జాబ్ చేసి అమౌంట్ సంపాదించు.